యూకే వెళ్ళి ఎవరైనా సరే మాస్టర్స్ చేయాలి అనుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ మీ దగ్గర వచ్చేటప్పటికి ఏంటంటే వాళ్ళు ఒక్కసారి కనుక ఎంటర్ అయితే ప్రాసెసింగ్ అంతా ఇంకా మీ హెడేక్ అంతా మీరే తీసుకుంటారు, అంత ఈజీ చేస్తారు ప్రాసెస్ని. ఎలా ఉంటుంది అసలు జనరల్గా అంటే యూకేలో మాస్టర్స్ చేయాలి అని అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, వీసా ప్రాసెసెస్ ఏ విధంగా ఉంటుంది, అండ్ స్కాలర్షిప్ వస్తుందా? స్కాలర్షిప్ అంటే ప్రతి స్టూడెంట్కి మనం గ్యారెంటెడ్గా స్కాలర్షిప్ ఇస్తున్నాం. మ్యాక్సిమం టు మ్యాక్సిమం 6 లక్షల వరకు స్కాలర్షిప్ ఉంటుంది. అండ్ యూకేలో ఉన్న ఒక బెనిఫిట్ ఏంటి అంటే వరల్డ్లో ఉన్న అన్ని కంట్రీస్తో మనం కంపేర్ చేస్తే లోయెస్ట్ బడ్జెట్లో మాస్టర్స్ కంప్లీట్ చేసుకోవచ్చు. కేవలం 10 to 15 lakhsలో మాస్టర్స్ అనేది కంప్లీట్ అవుతుంది. ఈ రోజున ఉన్న మన వీసా కండిషన్స్ కానీ, జాబ్ ఆపర్చునిటీస్ కానీ, పిఆర్ ఆప్షన్స్ కానీ, అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళకి పిఎస్డబ్ల్యూపీ కానీ, ఎంప్లాయ్మెంట్ వీసాలో కానీ ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఈవెన్ హోటల్ మేనేజ్మెంట్, ఈవెన్ బైపీసీ కంప్లీట్ చేసి బీఫార్మసీలు చేసిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, హెల్త్ అండ్ అలైడ్ ప్రోగ్రామ్స్, సో ఇవన్నీ కోర్సులు కూడా మనకి ఈ యూకే బెస్ట్ అనమాట. యూకేలో ఎలా ఉంటుందంటే పార్ట్ టైం అనేది అఫీషియల్ 20 గంటలు అఫీషియల్గా పార్ట్ టైం చేయవచ్చు. కోర్స్ అనేది మనకి 2 years ఉంటుంది. 2 yearsలో 1 year అనేది ఎడ్యుకేషన్ ఉంటుంది, 1 year ఇంటర్న్షిప్ ఉంటుంది. ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేసిన కంపెనీలోనే దాదాపు స్టూడెంట్స్కి ప్లేస్మెంట్స్ వస్తాయి. ఇన్ కేస్ ప్లేస్మెంట్ రాని పక్షంలో యూనివర్సిటీసే ప్లేస్మెంట్ కంపెనీలు పిలిచి ప్లేస్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. అండ్ 1 year మాస్టర్ ప్రోగ్రామ్ కూడా ఉంది. సో ఈ 1 year మాస్టర్ ప్రోగ్రామ్ కనుక చేసుకోవాలి అనుకుంటే ఎవరైతే 3 years 4 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉంటారో ఇక్కడ వాళ్ళందరూ ఎలిజిబుల్. 200+ యూనివర్సిటీస్ ఉన్నాయి యూకేలో. మనకి ఇంగ్లాండ్ కానీ, స్కాట్లాండ్ కానీ, వేల్స్ కానీ, నార్థన్ ఐర్లాండ్ కానీ, ఏ లొకేషన్లో అయినా కానీ మనం ప్రాసెస్ అనేది చేసి ఇవ్వగలుగుతాం. పాస్పోర్ట్ దగ్గర నుంచి వీసా వరకు, నెక్స్ట్ వీసా వచ్చిన తర్వాత ఫ్లైట్ టికెట్, నెక్స్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత అకామిడేషన్ సర్వీసెస్, సో ఇదంతా కూడా మనదే రెస్పాన్సిబిలిటీ. పార్ట్ టైంకి బదులుగా ఇంటర్న్షిప్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇంటర్న్షిప్ సెలెక్ట్ చేసుకోవడానికి మన యూకే గవర్నమెంట్ కొన్ని ప్లాట్ఫామ్స్ని సజెస్ట్ చేయడం జరిగింది. సో డైరెక్ట్ మనకు కాల్ చేసిన ఆ ప్లాట్ఫామ్స్ డీటెయిల్స్ మనం వాళ్ళకి ఇస్తాం, ఏ వెబ్సైట్స్ నుంచి చేసుకోవాలి ఏంటి అన్నది. సో దాన్ని బట్టి స్టూడెంట్స్ అప్లై చేసుకొని ఇంటర్న్షిప్స్ అనేది కూడా చేసుకోవచ్చు. ఇంటర్న్షిప్ చేసుకోవడం వల్ల ఉండే బెనిఫిట్ ఏంటి అంటే వాళ్ళకి రేపటి రోజున సేమ్ కంపెనీలో ప్లేస్ అవ్వచ్చు, లేకపోయినా ఆ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్తో వాళ్ళకి వేరే కంపెనీలో అయినా కానీ ప్లేస్మెంట్స్ వస్తాయి. సో స్టూడెంట్ కూడా మన దగ్గర ఉన్న యూనివర్సిటీసే కాకుండా ఏ యూనివర్సిటీ కావాలన్నా మనం స్టూడెంట్కి ప్రాసెస్ చేసి ఇవ్వగలుగుతాం. యూకేకు ఉన్న వెరీ బ్యూటిఫుల్ థింగ్ ఏంటి అంటే ఎలాంటి వీసా ఇంటర్వ్యూస్ ఉండవు. డైరెక్ట్గా డాక్యుమెంటేషన్ కనుక మనం ప్రాపర్గా చేస్తే వీసా వస్తుంది. మనం వితౌట్ ఎనీ ప్రాపర్టీ, వితౌట్ ఎనీ షూరిటీ ఎడ్యుకేషన్ లోన్ అనేది మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వెరీ గుడ్. అండ్ ఈ లోన్లో కూడా చూసుకుంటే కాలేజ్ ఫీజు, అకామిడేషను, ఫ్లైట్ టికెట్, ఫుడ్ ఎక్స్పెన్సెస్, వీసా ఇన్సూరెన్స్కి అయ్యే డబ్బులు, బుక్స్ ల్యాప్టాప్కి అయ్యే డబ్బులు పూర్తిగా లోన్ ద్వారానే చదువుకోవచ్చు. అండ్ దీనికి రీపేమెంట్ కూడా కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 1 year టైం ఇస్తారు. ఎలా సార్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? సో మన ఆఫీసెస్ హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్, అమీర్పేట్, కూకట్పల్లిలో మన ఆఫీసెస్ ఉన్నాయి. అండ్ ఆంధ్రాలో కనుక చూసుకుంటే మనకి విజయవాడ, వైజాగ్, తిరుపతిలో మన ఆఫీసెస్ ఉన్నాయి. లేదంటే మన నంబర్కి కాల్ చేసినా కానీ వర్చువల్ కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో అడ్మిషన్ కూడా విత్ ఇన్ 1 to 2 daysలో అడ్మిషన్ వస్తుంది.